వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ 9 న్యూస్. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కంతుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి జీఈ హెల్త్ కేర్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ సందర్భంగా 91 మంది ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు విచ్చేశారు. వారిలో జీ హెల్త్ కేర్ సంస్థ వారికి ఇంటర్వ్యూ నిర్వహించి 52 మంది అభ్యర్థులకు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఇంజనీరింగ్ చదివిన మరో 10 మంది అభ్యర్థులు రెండవ రౌండ్ కు సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య కొంత ఎక్కువగా ఉందని, దాన్ని పోగొట్టుకునేందుకు తరచూ జాబ్ మేళాలు నిర్వహించి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం జిల్లాలో నిరుద్యోగ సమస్య చాలా అధికంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి సుమారు 2400 మంది వరకు అటెండ్ అవ్వడం, దాంట్లో 1300 మంది వరకు జాబ్ లో సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే ఈరోజు జీఈ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో మా మార్కాపూర్ లో ఈ ఐటీఐ, అలాగే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ జరిగినటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి జీ హెల్త్ కేర్ వారు ముందుకు రావడం, సక్సెస్ఫుల్ గా చేసేదానికి మా పార్టీ నాయకత్వం కూడా కలిసి రావడం ఎంత మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ సమస్య అనేది ప్రధానంగా పీడిస్తున్నటువంటి సమస్య. యువత గంజాయికి గత ప్రభుత్వంలో బానిసలు అయిపోయారు. ఆ గంజాయి బారిన పడకుండా, గంజాయి బారిన నుంచి కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా చేసేదానికే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే దగ్గర 50-60 మంది వరకు ఈ కంపెనీ ఇంటర్వ్యూస్కి వచ్చారు. ఇంకా సాయంత్రం వేసరికి దగ్గర 150 మంది వరకు అటెండ్ అవుతారని భావిస్తా ఉన్నాం. ఎంతమంది పాల్గొన్నా అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ హెచ్ఆర్ అయినటువంటి చక్రధర్ గారు మాటిచ్చారు. కాబట్టి యువత, ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగపరచుకోవాలని, అలాగే లేడీస్ కూడా తప్పకుండా మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారు మాటిచ్చున్నారు. కాబట్టి లేడీస్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను మనం చేస్తాను.